తేన తత్రేణ వసత జనస్థాన నివాసిని విరూపిత శూర్పణఖ రాక్షసి కామరూపిణి. ఋషులకి ప్రతిజ్ఞ చేశాడో లేదో, దండకారణ్యంలో రావణుని సేనగా జనస్థానాన్ని ఆక్రమించి ఉన్న రాక్షసులతో ఉండే శూర్పణఖ వచ్చింది. కామరూపిణి అయిన రాక్షసి తన పొగరు చేత దౌర్జన్యం చేత రాముడి కుడిచేయి వంటి లక్ష్మణస్వామి చేతిలో శిక్షింపబడింది. ముక్కు చెవులు కోసివేయబడి పారిపోయింది. తతః శూర్పణఖ వాక్యాద్యుద్యుక్తాన్ సర్వరాక్షసాన్ ఖరం త్రిశిరం చైవదూషణం చైవ రాక్షసం నిజమానరణే రామస్తేషాం చైవ పదానుగాన్. ఆ రాక్షసి ఖరుడు, దూషణుడు, త్రిశిరసుడు అనేవాళ్ల నాయకత్వంలో ఉన్న అనేక రాక్షసుల సైన్యాన్ని రెచ్చగొట్టి రాముడి మీద కుసుగొలిపింది. వాళ్లందరూ వారిని ఏమీ చెయ్యలేరన్న పొగరుతో పోయి రాముడి చేతిలో మంటల్లో పడిన పురుగుల్లా రాలిపోయారు. 14,000 మంది రాక్షసుల్ని మహానుభావుడు రాముడొక్కడే ఎదురు నిలిచి అతి తక్కువ సమయంలో కూల్చేశాడు.